స్టోన్. మీ రీసెంట్ టైమ్స్‌లో బీజీఎమ్స్‌లో 'డాకు' గురించి అందరూ మాట్లాడతారు. ఇప్పటికి టిల్ నౌ ఆ ఓఎస్టీ గురించి అసలు ఎక్స్ట్రార్డినరీ అంటారు. ఓజీ ఓఎస్టీ గురించి. ఎస్పెషల్ కమర్షియల్ మీటర్‌లో పర్ఫెక్ట్‌గా అంటే 'డాకు మహారాజ్' అంటారు. వచ్చి ఇచ్చేస్తాను బ్రో. అవునా? చాలా పని మాట్లాడుతున్నాం కానీ చేసేస్తాం. చాలా ఆడియో కంపెనీ అందరూ కోఆపరేట్ చేయాల్సినవి ఉన్నాయి. సో అందరం మాట్లాడేసాం. వాళ్ళ సైడ్ కూడా వాళ్ళు ఎక్కడ పెద్దగా ఏవి ఇది చేయలేదు. సో దే ఆర్ ఆల్సో రెడీ. సో మేము మోస్ట్లీ 1 month టైంలో ఆల్మోస్ట్ టాక్స్ అయిపోతున్నాయి కాబట్టి ఎక్కడో ఏవో లాగే మేబీ ఇట్ ఈస్ నాట్ ఫైండింగ్ ఇట్స్ డేట్ అనమాట. చాలా ట్రాక్స్ 45 ట్రాక్లు ఉంది అసలు డాకుకి. అసలు ఓఎస్టీ అన్ని రెడీ చేసి అన్ని చేసేస్తాం. డెఫినెట్గా చేసేస్తాం బ్రో. యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్ అందరూ ఆ ఓఎస్టీ గురించి. చేసేస్తాం ఆగస్ట్లో డెఫినెట్గా చేసేస్తాం బ్రో. సో ఇంకేమన్నా పైప్లైన్లు ఉన్నాయా ఆ ఓఎస్టీస్? ఇంకేమన్నా రెడీ చేస్తారా అలా? రాధేశ్యామ్ ఓకే. ఓఎస్టీ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఇవ్వాలి. దాని తర్వాత అలా వైకుంఠపురం ఓఎస్టీ ఒకటి రెడీ చేయాలి. ఓ అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. అలా వైకుంఠపురం ఓఎస్టీ వన్ ఆఫ్ బ్యూటిఫుల్ ఓఎస్టీస్. అన్ని రెడీగా ఉన్నాయి, అన్ని రిలీజ్ చేసేస్తాను. ఇయర్ అన్ని వదిలేస్తాను బ్రో. ఫస్ట్ అయితే డాకు వదిలేయండి, అందరూ eagerly waiting డాకు జనాలు. ఇచ్చేస్తాను. దాని తర్వాత లెనిన్, ఓకే. దాని తర్వాత హృదయ మురళి ఓఎస్టీ వస్తుంది, అది డెఫినెట్గా చేసేస్తాము. ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. ఇవన్నీ 100% అన్ని ఓఎస్టీస్ ఇచ్చేస్తాను ఈ ఇయర్. డాకు అయితే వెరీ సూన్. ఓకే. కమింగ్ టు త్రివిక్రమ్ గారు, మీ కాంబినేషన్ సినిమా ఆదర్శ కుటుంబం. అంటే నేను సౌండింగ్ గురించి విన్న ఏదో పాటలు, ఒక ఫన్నీ పాట ఉంది, అది భలే క్రియేట్ చేశారు తమన్ గారు. సినిమానే అసలు ఎక్స్ట్రాడినరీ సినిమా బ్రో. భలే ఫిల్మ్, ఎంత ఫన్ అంటే ఎడిటింగ్ రూమ్కి వెళ్తే అసలు అందరు నవ్వులోనే ఉంటారు. అవునా? ఎవరు సీరియస్గా లేరు. ఎడిటింగ్ రూమ్కి వెళ్తేనే అంత ఇంకా లాఫ్ అవుట్ లౌడ్ లాగా అందరు అసలు ఫుల్ నవ్వుతూనే ఉన్నారు. ఎడిటర్ నుంచి, కెమెరామెన్ నుంచి, అసలు డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఎవరు వచ్చినా సరే. మా ఎడిటింగ్ రూమ్ అనేది, ఆదర్శ కుటుంబం ఎడిటింగ్ రూమ్ అనేది మొత్తం హ్యాపీ స్పేస్ అనమాట. లాఫింగ్ క్లబ్ లాగా అయిపోయింది. అవునా? వెళ్తే అసలు నవ్వేస్తున్నాం అందరం, సీన్లు చూసి, డైలాగ్స్ చూసి అంతా. ఇంకా త్రివిక్రమ్ గారు ఫుల్ నువ్వు నాకు నచ్చావు మోడ్కి ట్రాన్స్ఫార్మింగ్ మొత్తం ఫుల్గా అసలు వేరే అవన్నీ చేసే ఇక్కడికి వచ్చారు ఆయన. బట్ ఉన్నా కూడా మనకి ఆయన రైటింగ్ మాట్లాడే గురించి మనకి స్థాయి లేదు కాబట్టి. బట్ దిస్ ఫిల్మ్ హిల్ ఇట్ అవుట్ ఆఫ్ ది పార్క్ బ్రో. యాక్చువల్లీ ఆయన నుంచి ఒక డిఫరెంట్ ఫిల్మ్ అంటున్నారు, మీ నుంచి కూడా ఒక డిఫరెంట్ మ్యూజిక్ రాబోతుంది. డెఫినెట్గా ఫిల్మ్ చాలా డిఫరెంట్ సౌండ్ అడుగుతుంది. బట్ అలా వైకుంఠపురం మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో దిస్ విల్ హ్యావ్ ఇట్స్ లీడ్ అనమాట. చాలా మంచి సాంగ్స్, మెలడీస్ చాలా కూల్గా, వెరీ సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా ఉంటాయి. క్విర్కీగా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లో చాలా సాంగ్స్ యాడ్ అవుతాయి. దురంధర్ లాగా 2-3 సాంగ్స్ లాగా మనమే చేసాం. ఫస్ట్ ఓజీలోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మనమే స్టార్ట్ చేసాం, తర్వాత వాళ్ళు చేశారు, తర్వాత దురంధర్ వాళ్ళు చేశారు. బట్ మళ్ళీ వీల్ బ్రింగ్ బ్యాక్ దట్ ఫార్మాట్ ఆఫ్ హ్యావింగ్ సాంగ్స్, కొంచెం సాంగ్స్లో నెరేటివ్ చెప్దాం అలాంటివన్నీ. బికాస్ సితరాల సిరపడు, ఊరికి ఉత్తరాన, ఇవన్నీ సీన్లో పాటలు చెప్పింది మనమే ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసాం. మాంటేజెస్లోనే పాట ఎలా చెప్పాలి, ఊరికి ఉత్తరాన పాట, సింధూరం పట్టుబెట్టమా అంతా చూసి రాశారు త్రివిక్రమ్ గారు. నేను ఊరికే క్లిక్ చేశాను, చూస్తే సింధూరం బొట్టు పెట్టమ్మా అన్నీ ఆయన చూస్తూ రాశాడు తెలుసా. అసలు దట్స్ ద మోస్ట్ హైయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అలా సితారాల సిరపడు కూడా కారవన్లో కంపోజ్ చేసిన పాట. రామ్ లక్ష్మణ్ గారు అక్కడ మొత్తం బన్నీ గారు అలా వస్తుంటే ఓ పాట చేస్తే బాగుంటుంది సాయి, ఇలా కారవన్కి వెళ్దాం అన్న వెంటనే మొత్తం కారవన్లో కొట్టాను అంట. సో అలా అన్నీ త్రివిక్రమ్ గారితో అలా ఫిక్షనల్గా జరుగుతుపోతా, అలా అయిపోతుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఆ ఫన్నీ సాంగ్ గురించి ఒకటి, నివేత పెత్రాజ్ గారి ఆ స్పెషల్ నెంబర్ గురించి ఒకటి మాట్లాడుతున్నారు, ఆ సౌండ్స్ గురించి. సో త్వరగా చెప్తారు అయితే, ఆ పాటలతో చెప్తారా? సినిమా రిలీజ్ అయినప్పుడు మాట్లాడతాం. అండ్ వరుణ్ తేజ్ గారితో కొరియన్ కనకరాజు ఆల్మోస్ట్ హిట్ సినిమా బ్రో. తొలి ప్రేమ తర్వాత ఫన్ ఫస్ట్ హాఫ్ అంత ఎంత ఫన్ ఎంజాయ్ చేస్తున్నాం. వీఆర్ హావింగ్ ఫన్, గ్రేట్ ఫన్. అండ్ మీ నుంచి కూడా మీ కాంబినేషన్ తొలి ప్రేమ పెద్ద చార్ట్ బస్టర్ సాంగ్ కదా ఆల్బమ్. సో ఇందులో కంసా మీద పాట బాగానే హిట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు రాసా గుమాడి వదిలాము, దట్ ఆల్సో గోయింగ్ స్లోలీ పికప్ అవుతుంది డెఫినెట్గా. బికాజ్ చాలా రోజులు వరుణ్ గారు ఇంకా డాన్స్ ఆడడం చూడలేదు కాబట్టి ఇంకా 3 పాటలు ఉన్నాయి సినిమాలో, బిఫోర్ రిలీజ్ వదిలేస్తాం. లవ్ సాంగ్ ఉంటుందా? లవ్ సాంగ్ ఒక సాంగ్ ఉంది, ఒక ట్రాన్స్ సాంగ్ ఉంది, చాలా బాగుంటుంది. కొరియాలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ నోవా ఎంకే అనే ఒక పాట ఉంటుంది. సో సూపర్ సాంగ్, ఐ లవ్ దట్ సాంగ్, చాలా సాంగ్. డెఫినెట్గా ఇట్ విల్ బికమ్ ఎ నైస్ గుడ్ సాంగ్.